ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. గుడ్ ఫ్రైడే శుభ సందేశము. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈస్టర్ ముందు వారాన్ని పరిశుద్ధ వారం అనంటారు. అందులోని శుక్రవారాన్ని మంచి శుక్రవారము లేక శుభ శుక్రవారము అనంటారు. యేసుక్రీస్తు ముఖంపై ఉమ్మివేసి అవమానించి హింసించి తలపై ముళ్ళ కిరీటం ఉంచారు. ఆయనపై ఒకే రోజు 6 అన్యాయపు తీర్పులు విధించారు. రాత్రికి రాత్రే తీర్పు తీర్చి సిలువ వేయడానికి రోమా సైనికులకు అప్పగించారు. 2 నేరస్తులతో పాటు ఆయనకు కూడా సిలువనెత్తి గోల్గొతా అనే స్థలము వరకు నడిపించారు. సైనికులు, మతాధికారులు, యూదులు ప్రభువు వెంబడి నడిచారు. యెరూషలేము స్త్రీలు బహుగా ఏడ్చారు. యేసు తల్లి మరియా, శిష్యుడైన యోహాను కూడా ఆయన వెంట నడిచారు. రోమా సైనికులు ఆయన ఎడల క్రూరంగా ప్రవర్తించారు. సిలువ మీద ఆయన చేతులను కాళ్లను ఉంచి 3 మేకులను కొట్టి సిలువపై నిలువబెట్టారు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాల ప్రకారం ఇది ప్రవచనాల నెరవేర్పు. ఆయనతో పాటు 2 దొంగలు కూడా సిలువ వేశారు. సిలువపై ఆయన 7 మాటలు పలికి ప్రాణం విడిచినప్పుడు సూర్యుడు కనుమరుగైపోయి మధ్యాహ్నం 3 గంటలు చిమ్మ చీకటి ఆవరించింది. భూమి వణికింది. దేవాలయపు తెర నడిమికి చిరిగింది. ఈయన నిజముగా దేవుని కుమారుడని అక్కడ ఉన్న శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. యేసు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి రోమా సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచాడు. అప్పుడు యేసయ్య శరీరం నుండి నీరు, రక్తం కారాయి. యేసు మరణించిన తరువాత అరిమతయ యోసేపు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు మృతదేహాన్ని తనకిమ్మని అడిగాడు. పిలాతు దానికి అంగీకరించాడు. నికోదేము, యోసేపు యేసు మృతదేహాన్ని క్రిందకి దించి సుగంధ ద్రవ్యాలు పూశారు. అరిమతయ యోసేపు తాను సిద్ధపరచుకున్న సమాధిలో యేసయ్యను దేహాన్ని ఉంచారు. ప్రధాన యాజకులు, పరిసయ్యులు పిలాతు నొద్దకు వెళ్ళి మాట్లాడి, అయ్యా, యేసు సజీవుడుగా ఉన్నప్పుడు 3వ దినాన తాను లేచెదనని చెప్పాడు. కాబట్టి సమాధి వద్ద కావలి ఉంచమని అడిగారు. పిలాతు ఆజ్ఞ మేరకు కావలివారు సమాధికి ముద్ర వేసి భద్రం చేశారు. ఎవరైనా చనిపోతే అయ్యో పాపం మంచివాడు అని అంటారు. ఆ దినాన్ని సంతాప దినంగా ప్రకటిస్తారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన దినాన్ని శుభదినంగా, శుభ శుక్రవారంగా పిలుస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తం ద్వారా సమస్త మానవాళికి విమోచన లభించింది. కనుక నిత్య జీవం యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ పొందుకోవచ్చు. ప్రియ సంగమా, మనం తప్పు చేసినప్పుడు మన తల్లిదండ్రే ఒక మాట పడడానికి ఇష్టపడరు. ఎందుకు పుట్టావురా నా కడుపున, ఇలాంటి వాడివి నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది అని అంటారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే మన కోసం తన ఆఖరి రక్తపు బొట్టుతో సహా కార్చింది. మన కోసం పిడిగుద్దులు తినింది. మన కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకుంది. మన కోసం మొహాన ఉమ్ము వేయించుకుంది. మనం అరిపాదం మొదలుకొని నడి నెత్తి వరకు ప్రతి అవయవంతో, ఆలోచనలతో చేసిన పాపాన్ని బట్టి యేసయ్య శరీరం అంతా 39 కొరడా దెబ్బలతో నిండింది. ఇలా మనలను ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ ఏదో ఒక సమయంలో మనల్ని విడిచిపెడుతుంది. కానీ యేసయ్య ప్రేమ
ఏ సమయంలోనైనా మనతోనే ఉంటుంది, కంటికి రెప్పలా కాపాడుతుంటుంది. యేసయ్య చేసిన ఈ త్యాగం, బలియాగం ప్రియ తల్లి, తండ్రి, చెల్లి, అన్న, తమ్ముడా, నీకోసం, నా కోసమే. ఈ సత్యాన్ని గ్రహించి ఈ క్షణమైన యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధునిగా మారి పరలోకంలో స్థానం సంపాదించు. ఏ క్షణం మన జీవితం అంతమవుతుందో మనకు తెలియదు. కనుక ఈరోజే యేసుని నీ జీవితంలోకి ఆహ్వానించు. యేసయ్య చెప్పారు, నేనే మార్గం, సత్యం, జీవం అని. యేసు ద్వారా తప్ప మనకు పరలోకానికి వెళ్లే మార్గం వేరే ఏదీ లేదు. యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి కూడా శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయే విశ్వాసుల్లారా, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ప్రభువు ఏది అనుమతించినా అది మన మేలు కొరకే, ఆత్మీయంగా అభివృద్ధి పొందుట కొరకే, అనేకులకు ఆశీర్వాదంగా మారుట కొరకే. అంతేకాని శ్రమలు రాగానే నిరాశలోనికి వెళ్ళిపోయి కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నరకానికి వెళ్ళొద్దు. ఇక్కడ కొద్దిపాటి శ్రమలు తట్టుకోలేని నువ్వు నరకంలో యుగ యుగాలు ఎలా కాలగలవు? అగ్ని ఆరని, పురుగు చావని స్థలంలో ఎలా ఉండగలవు? యేసయ్య చేసిన త్యాగాన్ని నువ్వు ఎలా మర్చిపోగలవు? దయచేసి నిరాశ గుండా వెళుతున్నప్పుడు నిరీక్షణ కలిగి జీవించు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అని ప్రభువు చెప్పాడు. నీకు హాని చేసే విధంగా ఏ కీడు నీ దరికి ప్రభువు చేరనీయడు. కనుక సర్వ యుగములలో సజీవుడైన ప్రభువుకు నువ్వు సాక్షిగా నిలబడు. అనేకులు నీ సాక్ష్యం ద్వారా ప్రభువు వైపు తిరిగే విధంగా మాదిరికరమైన జీవితం జీవించు. యేసయ్య ఈ భూమి మీద జన్మించడం ద్వారా, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి సాతాను తల చితకద్రొక్కడం ద్వారా మనకు నిత్యత్వం వచ్చింది. తండ్రికి మహిమ, ఘనత, ప్రభావాలు వచ్చాయి. మరి ఈ భూమి మీద మనం పుట్టడం ద్వారా తండ్రికి రావాల్సిన మహిమ, ప్రభావాలు వచ్చేంత వరకు మనం మరణించడానికి, అర్ధాంతరంగా మన జీవితాలు మనమే ముగించుకోవడానికి వీల్లేదు. యేసయ్య ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక తలాంతుని ఇచ్చాడు. ఆ తలాంతుని ప్రభువు రాజ్యవ్యాప్తి కోసం వాడాలి. అప్పుడు సమాధిలోనికి మనం దిగిపోయినా పర్వాలేదు. ఆనాడు పౌలు అన్నట్లు, ఇక మీదట బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అన్నట్లుగా మనం కూడా మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం ఇక నుంచి జీవిద్దాం. ప్రార్థన. ప్రభువా, పాతాళానికి పోవలసిన నన్ను, మమ్మును పరిశుద్ధుడా నీ కుమారుని పవిత్రమైన రక్తములో కడిగి పరిశుద్ధపరచి పరలోక వాసునిగా, వారసునిగా చేసినందుకు నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.